మన సినిమాకి ఇదే హైలైట్ పాయింట్. ఆత్మలు చెప్పిన కథకి దృశ్య రూపం అని పబ్లిసిటీ చేస్తే సినిమా సూపర్ హిట్. పాయింట్ బాగుంది సార్, కానీ ఆత్మల్ని ఎలా పిలుస్తాం, ఎలా మాట్లాడతాం? ఈ బోర్డు ద్వారా. ఏంటిది? ఊజా బోర్డు మనుషులకి ఆత్మలకి అనుసంధానం చేసే సాధనం. ఏంటి దీని మీద అన్ని అక్షరాలు అంకెలే ఉన్నాయి? చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ బోర్డు మీద ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలు, 1 నుంచి 0 దాకా అంకెలో ఉన్నాయి. పైన ఎస్సు నో అనే పదాలున్నాయి. మనం ఈ కాయిన్ని ఒక చోట పెట్టి ఈ దగ్గరలో ఉన్న ఆత్మల్ని పిలవాలి. మన ఫ్రీక్వెన్సీకి దగ్గరలో ఉన్న ఆత్మలు మన వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మనకేం కావాలో వాళ్ళని అడగాలి. నాకు 10 లక్షలు అప్పు ఉంది సార్, తీర్చడానికి డబ్బులు అడిగితే ఇస్తాయా? ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటించకుండా గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఆత్మలు మనతో గేమ్స్ ఆడుకుంటాయి. బీ కేర్ఫుల్. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది. ఆత్మ వచ్చిన తర్వాత మనకేం కావాలో అవే అడగాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆత్మ మనని హింసిస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి చాలా మర్యాదగా గుడ్ బై చెప్పి మరీ పంపించాలి. తను మనకి గుడ్ బై చెప్పేదాకా ఆగాలి. అర్థమైందా? ఇంత రిస్క్ చేసి గేమ్ ఆడి ఆత్మలు పిలవడం అవసరమా సార్? సక్సెస్ కావాలంటే రిస్క్ తప్పదు. అయినా ఇదంతా నమ్మశక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను, కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు. కానీ కొన్ని 100 ఏళ్లు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డ్ మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డ్ని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది. మ్యాటర్ రాసిందే. దొంగతనం చేయడానికొచ్చి దెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ. ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాలిపోయింది. అంటే ఇది నా ఫ్యూచరా? ఏంటి మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయానా? వాళ్ళు చనిపోయారా? ఏట్రా ఈ వర్తం కొట్ల చంటిగా. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. అప్పుడు పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. హాయ్. అబ్బో
హాయ్. అమ్మయ్య, నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదిగోండి పాలు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు పాలు తాగండి. ఇలాంటి రికార్డ్ చేస్తే పని అయిపోద్దిగా. తిను. ముందు మీరు పాలు తాగండి. ముందు నువ్వు తినమ్మా. ఏయ్, నీకోసం స్పెషల్ గా తయారు చేయించాను, వద్దంటావేంటి? ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా, నీకోసం స్పెషల్ గా తయారు చేయించుకొస్తాను. ప్లీజ్, నేను హర్ట్ అవుతాను తిరగపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా? అంటే ఇలా ఆత్మలా? ఏయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం తినవా? బాబాయ్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. కమ్ ఆన్. ఓ ఆత్మ రా, నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. మాకు దగ్గరలో ఉన్న ఆత్మ రా, నీకు మేము స్నేహితులం, మాకు సహాయం చేయి. ఓ ఆత్మ రా. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఆత్మ, నువ్వు మాతోనే ఉన్నావా? మాతోనే ఉన్నావా? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? CHANTI. చంటి. చంట. చంటి, నీ పేరు చంట? ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? దొంగతనం ఒక మేనేజ్మెంట్ కోర్స్ లాంటి. దొంగతనం చేసేటప్పుడు టైం మేనేజ్ చేయాలి, దొరికితే మనుషులు మేనేజ్ చేయాలి. కానీ నా కర్మకాలి తెయ్యాలకు దొరికిపోయాను. అంటే వీళ్ళ ఆత్మలా? అయ్యో బాబోయ్! ఎవరున్నారో లేరు. సార్ సార్ సార్, ఎవరైనా తప్పియండి సార్, నేను దొంగ సార్. ఎవరికి చెప్పాలరా? కిటికీలో ఉంచుతాం. సార్ సార్ సార్, నేను దొంగ సార్. సార్ తప్పియండి సార్. సార్ సార్, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి సార్. సార్ హలో సార్, నేను చెప్పేది హలో. హలో సార్, హలో, నేను దొంగ సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. సార్ హలో. అరే ముసలోనే రే.
అరే కాపాడరా, నేను దొంగనరా. అరే హలో హలో